నిన్న మొన్నటి వరకు రాళ్లు రప్పలు పొదలతో కనిపించిన మీర్ఖాన్ పేటలోని భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాంతం ఒక్కసారిగా మారిపోయింది. విశాలమైన రహదారులు, రోడ్లకు ఇరువైపులా పచ్చదనం, దగదగలాడే విద్యుత్ దీపాలు, భారీ డిజిటల్ స్క్రీన్లతో మరో ప్రపంచంలా కనిపిస్తోంది. అధికారులు, సిబ్బంది, వేలాది కార్మికులతో సందడి నెలకొంది. హైదరాబాద్ నగరం నుంచి ఫ్యూచర్ సిటీకి రోడ్డు అనుసంధానం పెంచే పనులు చురుగ్గా సాగుతున్నాయి. గ్లోబల్ సదస్సు ఏర్పాట్లను పరిశీలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఫ్యూచర్ సిటీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సదస్సుకు సంబంధించి సీఎం ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నారు. ఈ నెల 8, 9 తేదీల్లో తలపెట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు పనులు తుది దశకు చేరుకున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ప్రాంగణాలను, ఎగ్జిబిషన్ కేంద్రాలను సిద్దం చేశారు. ప్రధాన ప్రాంగణంతో పాటు ఇతర ప్రాంగణాల్లో మొత్తం 5 నుంచి 6,000 మంది కూర్చునేలా సీట్లు ఏర్పాటు చేస్తున్నారు. సదస్సుకు హాజరయ్యే అతిథుల కోసం హైదరాబాద్ నగరంలోని ప్రముఖ హోటల్లో సుమారు 1000 గదులు బుక్ చేసినట్లు తెలిసింది. ఇక అతిథులను సదస్సు ప్రాంగణానికి తరలించేందుకు తెలంగాణ ఆర్టీసీ కొత్తగా వినియోగంలోకి తెచ్చిన ఈవీ బస్సులను సిద్దం చేస్తోంది. సదస్సును చూసేందుకు వచ్చే సాధారణ ప్రజల కోసం కూడా విద్యుత్ బస్సులను నడపనుంది. గ్లోబల్ సమిట్ లో $3 ట్రిలియన్ ఎకానమీ టార్గెట్ గా భవిష్యత్తులో ప్రణాళికలు ఆవిష్కరిస్తారు. ఆ విజన్ డాక్యుమెంట్ ను సర్కార్ సిద్దం చేస్తోంది. డాక్యుమెంట్ డిజైన్ కు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ డాక్యుమెంట్ ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో సిద్దం చేస్తున్నారు. దీనికి సంబంధించిన సాఫ్ట్ కాపీలు త్వరలో ప్రభుత్వ వెబ్సైట్ లో అందుబాటులోకి రానున్నాయి. గ్లోబల్ సమిట్ లో విజన్ డాక్యుమెంట్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దీని కవర్ పేజీలో భవిష్యత్తులో భారత్ ఫ్యూచర్ సిటీలో రూపుదిద్దుకోనున్న సూచనాత్మక నగరం ప్రతిబింబించేలా రూపొందిస్తున్నారు. తెలంగాణను 2047 నాటికి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ఈ విజన్ డాక్యుమెంట్ ప్రధాన ఉద్దేశం. యువత, రైతులు, మహిళా సాధికారత ద్వారా $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకునే దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. ఇక ఇండిగో అంతర్గత సమస్యలతో భారీగా విమాన సర్వీసులు రద్దు చేస్తుండడం తెలంగాణ ప్రభుత్వ అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమిట్ కు హాజరయ్యేందుకు దేశ విదేశాల నుంచి దాదాపు 3,000 మంది ప్రతినిధులు హైదరాబాద్ కు వస్తున్నారు. అయితే ఇదే సమయంలో దేశంలోని ప్రధాన విమానయాన సంస్థ ఇండిగో భారీగా విమాన సర్వీసులు రద్దు చేస్తుండటంతో ప్రభుత్వ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.